సిటీ న్యూస్ కు స్వాగతం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ హెచ్చరించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించిన సుభాన్ మాట్లాడుతూ, మిలాదున్నబీ సందర్భంగా ముస్లిం సోదరులు పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో గల వినాయకుని గుడి దగ్గరలో జెండాలు, బ్యానర్లు కడుతుండగా వినాయకుని గుడి కమిటీ అభ్యంతరం తెలపడంతో అప్పుడు జరిగిన ఘర్షణపై సమగ్ర దర్యాప్తు కొరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ నెల 16న జరిగిన ఘర్షణ అదుపు చేయడానికి జిల్లా యంత్రాంగం రావడం జరిగిందని, అప్పుడు జరిగిన దాడిలో కానిస్టేబుల్ తలకు గాయమైందని, అంతేగాక పోలీస్ వాహనం అద్దం పగలగొట్టడం జరిగిందన్నారు. ఈ ఘటనపై 3 కేసులు నమోదయ్యాయని, ఈ ఘర్షణలకు సంబంధించి సమాచారం ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల విషయంలో ఇరు వర్గాలు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సీఐలు మూర్తి, హబీబ్ బాషా, సుభాష్, సాహిరా, ఇన్ఛార్జి తహసీల్దార్ కాగిత పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఘటనలో తేదీ 16/9/2024న మీలాదున్నబీ సందర్భంగా పెడన గ్రామ ముస్లిం సోదరులు పెడనలోని బస్టాండ్ సెంటర్ వద్ద జెండాలు మరియు బ్యానర్లు కట్టుతుండగా అక్కడ హిందూ సోదరులు వినాయకుడి గుడి ఉన్నందున జెండాలు కట్టుటకు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య చిన్న ఘర్షణ వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలు అదుపు చేయుటకు జిల్లా పోలీస్ యంత్రాంగం అక్కడకు రావడం జరిగింది. పరిస్థితిని అదుపు చేసే సమయంలో ఇరు వర్గాల వాళ్ళు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్కి తలకు గాయమైంది. పోలీసు వాహనం యొక్క ఒక అద్దము పగలటం జరిగింది. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించడమే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా కలెక్టర్ 6వ డివిజన్ బ్రహ్మపురంలో అధికారులతో కలిసి పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు. కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంపు చేయడంతో పాటు 2024 ఏప్రిల్ నుంచి పెంచిన పింఛను జూలై నెలలో 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందించిన విషయం కలెక్టర్ వివరించి, అదేవిధంగా అంగవైకల్యం కలవారికి, బెడ్ రిడెన్ వారికి 15,000 రూపాయల వరకు పింఛన్ పెంపు చేయడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రారంభించి బడుగు, బలహీన, శ్రామిక వర్గాలకు 5 రూపాయలకే అల్పాహారం, 5 రూపాయలకే భోజనం అందిస్తోందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, స్థానిక సచివాలయ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. బాధ్యతాయుతంగా తన విధులను నిర్వర్తిస్తానని జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి అన్నారు. బాధ్యతాయుతంగా తన విధులను నిర్వర్తిస్తానని జిల్లా రిజిస్ట్రార్ ఎంఎస్జీకే మూర్తి అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జిల్లా రిజిస్ట్రార్గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన బదిలీపై జిల్లా రిజిస్ట్రార్గా వచ్చారు. ఇప్పటి వరకు జిల్లా రిజిస్ట్రార్గా ఉన్న దుర్గాప్రసాద్ విజయవాడ జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు పలు డివిజన్లలో సదస్సులు నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పలు డివిజన్లలో కూటమి నాయకులు సదస్సులను నిర్వహించారు. ఇది మంచి ప్రభుత్వంలో భాగంగా 17వ డివిజన్లో కార్పొరేటర్ సమతాకీర్తి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం గత 100 రోజులుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో భూపతి త్రిపుర, రమేష్, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. అంధకారం నుంచి అభివృద్ధి వైపు అడుగులేస్తున్న ఆంధ్ర ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గత 100 రోజుల నుంచి జరిగిన అభివృద్ధి, అలాగే చేసిన మంచి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చేస్తున్నాము. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గత 5 సంవత్సరాలుగా ఉద్యోగ అవకాశాలు లేక ఎంతోమంది చదువుకున్న విద్యార్థులు, యువత జాబ్ కోసం ఎదురు చూస్తుండగా మొదటి సంతకం గెలవంగానే డిఎస్సి ఫైల్ మీద పెట్టారు. ఎంతోమంది జీవితాల్లో ఈ నిర్ణయం వెలుగు నింపింది. అలాగే మన కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగులు జీతం 1వ తారీఖు పడక వాళ్ళ ఈఎంఐలు కట్టుకోవడానికి కానీ, వాళ్ళ పర్సనల్ నీడ్స్కి కానీ చాలా ఇబ్బంది పడ్డారు. అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా టెన్షన్గా 1వ తారీఖు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 38వ డివిజన్ కార్పొరేటర్ అన్నం ఆనంద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా అమలు చేసిన పథకాలు గురించి కరపత్రాలను పంచుతూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సూపర్ 6 అమలులో భాగంగా దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రం ఎన్నో సంక్షోభాలలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవంతో అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విజయవాడలో వరదలు సంభవిస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి వరద నీటిలో దిగి సాధారణ స్థితికి చేరుకునే వరకు ఎంతగానో శ్రమించారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాగి చంద్రి, డాక్టర్ రంగనాథ్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 100 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ గారు అనేక విజయాలు సాధించారు. వాటన్నింటినీ కూడా వివరించడం జరుగుతోంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ 100 రోజుల్లో చేసినవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఇవాళ అందరినీ కూడా కలుపుకొని అటు ఉద్యోగస్తుల్ని పార్టీ కార్యకర్తలని కలుపుకొని వాళ్ళ ప్రజలను కలుస్తున్నాం. మరి అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మనం చూసాం. వరదలు వచ్చాయి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పని వల్ల వైసీపీ వాళ్ళు మరి అవన్నీ అజిత్ సింగ్ నగర్ సుమారుగా 38 డివిజన్లు మునిగిపోతే 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి బస్సులో ఉండి బస చేసి ఆ మోకాలు నీళ్ళల్లో ఆయన తిరుగుతూ అందరికీ కూడా మరి దగ్గరుండి పనిచేయించారు. జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాల మీద మేమందరం ప్రజల దగ్గరికి వెళ్తాం జరిగింది. అలాగే సూపర్ 6లో ఇచ్చిన విధంగా మిగతా పథకాలను కూడా త్వరలో ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పి మేమందరం ఇక్కడ సచివాలయం స్టాఫ్ కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి బీజేపీ జనసేన నాయకులు అందరం కలిసి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి అందరికీ అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి అన్ని పథకాలను వివరిస్తున్నాం. అలాగే ఇక ముందు కూడా ఏదైనా సరే వచ్చినప్పుడు మేమందరం కలిసికట్టుగా ఈ డివిజన్ సమస్యల్లో కానీ ఎక్కడైనా కానీ అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని, అలాగే పెట్టిన అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజన పథకాన్ని చక్కగా ప్రారంభించారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు కార్పొరేషన్ సిబ్బందిగా మా వంతు మా కార్యదర్శులు కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మిగిలిన పథకాలు కూడా త్వరితగతిన మీ అందరికీ అందుబాటులోకి వస్తాయని తెలియజేయడం. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ప్రతి ఒక్కరూ విడిచిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ నిర్లక్ష్యంతో గ్లోబల్ వార్మింగ్ దుష్పరిణామాలు ఏర్పడి ఇటీవల భారీ వరదలు, ప్రకృతి విపత్తులు పెరిగాయన్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణకు ప్రజల సహకారం కీలకమన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు, రవాణా శాఖ అధికారి వాణిశ్రీ, టీడీపీ నాయకుడు పివి పణికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కగా పళ్ళని సపోటా చెట్లు, కాయలు కాసే చెట్లు, ఎందుకంటే ప్రతి బస్టాండ్ కానీ ప్రతి ప్రాంతం కూడా ముందల శుభ్రత అవసరం మనకి. అందుచేత వృక్షాలు పెంచి ప్రజలకి నీడ, పళ్ళు ఇచ్చి మనం కార్బన్ డైఆక్సైడ్ని వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచేదానికి మనం చెట్లు పెంపకం అనేది చాలా ఎసెన్షియల్. మరి గతంలో కొంచెం చెట్లు కూడా భయపడి దాక్కున్నాయి. గత 5 ఏళ్ళు మీ అందరికీ తెలుసు. వస్తున్నాడంటే చెట్లు నరికేయటం. మరి ఇప్పుడు ఆ స్వేచ్ఛా వాయువులు ఆ చెట్లకు కూడా వచ్చి ఆనందంగా పెరగటానికి దోహదం ఇస్తాం. మనం కూడా ప్రతి వాళ్ళు కేవలం బస్టాండ్లోని కాదు, ఎక్కడైతే మనం నివాసం ఉంటున్నామో ప్రతి ఇంట్లోనూ 1-2 చెట్లు పెట్టినట్టయితే అది మనకి మంచి గాలిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. అందుచేత వాతావరణ సమతుల్యం మనం నిలబడాలంటే ఖచ్చితంగా చెట్లు పెంచి తీరాలి. పరిశుభ్రతకి ఆది మెట్టు చెట్ల పెంపకం. కాబట్టి అందరూ ఆ బాధ్యతను తీసుకోవాలి. మరి రాష్ట్రాన్ని కార్యక్రమంలో 17 నుంచి 1 వరకు ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమం అనేది జరుపుకోవడం జరుగుతుంది. మేము మా డిపోల్లో అన్నిట్లోనూ ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ఫస్ట్ రోజులో బ్యానర్లు ఎగ్జిబిట్ చేయడం,
తర్వాత ఈ చెట్ల నాటే కార్యక్రమం ఒకటి, తర్వాత ప్రతిరోజు కూడా మేము డిపోల్లో ప్రతిరోజు 2 గంటలు ఈ క్లీన్ అండ్ గ్రీన్ దాని మీద స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు మరి టౌను బాధ్యతాయుతమైన టౌను టీడీపీ కూటమి తరపున ఇక్కడికి విచ్చేయటం, బస్ స్టేషన్కి మచిలీపట్నం బస్ స్టేషన్కి విచ్చేయటం, ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేసి మరి మా ఆర్టీసీకి మంచి కార్యక్రమాన్ని చేసి స్ఫూర్తినివ్వడం మరి మా అందరికీ కూడా బాగా ఉత్సాహం కలిగించింది. మేము ఈ లైన్స్లోనే ముందుకెళ్తూ ప్రతి డిపోలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఇప్పుడే యావత్ భారతదేశంలోని అట్లే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కార్యక్రమాలు అంటే స్వచ్ఛతా హీ సేవ, అంటే పరిశుభ్రతయే సేవ అనేటువంటి భావాన్ని, స్వచ్ఛతా స్వభావ్, స్వచ్ఛతా సంస్కార్, అంటే స్వచ్ఛతే మన స్వభావంగా ఉండాలి, స్వచ్ఛతయే మన సంస్కారంగా ఒక మనలో ఇనుముడింపుపోవాలని చెప్పేసి ఒక చక్కటి దీన్ని ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగా తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో అందరూ కూడా మమేకమై ఉత్సాహంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఆ నిర్దేశాల మేరకు మన వాళ్ళందరూ కూడా ఎంతో బాగా కట్టుబడి దీన్ని ఒక పట్టుదలతోటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు 45వ వార్డు మన బస్టాండ్ కూడా ఈ 45వ వార్డులో ఉంది. కాబట్టి ఎటువంటి ఏ కార్యక్రమాన్ని మన వార్డు ఇన్ఛార్జి గారు అలాగే మన నాయకులందరూ కూడా మనకు వెన్నంటూ ఉంటూ మనకు కావాల్సినటువంటి ఎప్పుడు కూడా ఆ సపోర్ట్ని ఎప్పుడు ఇస్తూ ఉంటుంటారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ మొక్కల పెంపకం అనే కార్యక్రమాన్ని దీనికి శ్రీకారం చుట్టారు. మనం ప్రతి ఏడాది నాటుతూ ఉంటాం. ఈరోజు వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో గురజాడ వెంకట అప్పారావు జయంతి, ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో మహాకవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు జయంతి మరియు అంతర్జాతీయ శాంతి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆధునిక కవి ఇస్మాయిల్ పర్యవేక్షించారు. తొలుత వైజ్మెన్ క్లబ్ అధ్యక్షులు సయ్యద్ పీర్ సభ్యులతో కలిసి గురజాడ చిత్రపటానికి పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు వాడుక భాషకు అడుగుజాడ మన గురజాడ వెంకట అప్పారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్, సయ్యద్ బాజీ, మారుతి, అమన్, ఫారూక్, ఫర్హాన్, షేరాలి తదితరులు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ శాంతి దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గురజాడ వెంకట అప్పారావు జయంతి శుభాకాంక్షలు. అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి దేశాలు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాయి. ఐక్యరాజ్య సమితి ముఖ్యోద్దేశము అంతర్జాతీయ కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదర భావాల సాధన కోసము ఈ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. దేవుడు సర్వేశ్వరుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్ ప్రవక్తలను మానవాళి మనుగడకై ఈ భూమిపై పంపెను. ఆ పురాణ పురుషులు తమ సద్గుణాల సంపదతో మానవులను శాంతి సందేశాలను అందించారు. సర్వ ప్రాణులను ప్రేమిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, భూమికి భారం కాకుండా జీవనం సాగించాలని ఉద్బోధించారు. ఈ రోజు గురజాడ వెంకట అప్పారావు జయంతి. శ్రీ గురజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు ఎనలేని. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఆధునిక కవిత్వానికి అడుగుజాడ మన గురజాడ. ఆధునిక సాహిత్య వైతాళికుడు, సాంఘిక సంస్కర్త మన గురజాడ. బ్రిటిష్ పరిపాలనా కాలంలో కన్యాశుల్కం నాటకం వ్రాసి వరకట్న దురాచారాలను ఎండగట్టారు. బాల్య వివాహాలు అరికట్టారు. స్త్రీ జాతికి భారతీయ ఔన్నత్యాలను విపులీకరించారు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ఆధునిక గేయ కావ్యం రాసి బాలబాలికలు స్త్రీల ఇతిహాసాలను చెప్పారు. వ్యభిచారాన్ని నిషేధించారు. సతీ సహగమనాలను సాహిత్య అక్షర సేద్యం ద్వారా తెలుగు జాతిని జాగృతం చేశారు. నాటి దురాచారాలపై కన్యాశుల్కం నాటకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.